హాయ్ అండి బాబు. నేను మీ అర్జున్ మాట్లాడుతున్నా. ఇప్పుడు చూపిస్తున్న ఊరు మాగసన్నితిప్ప అనే గ్రామం అండి. ఇది మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉందండి. ఇక్కడికి వెళ్ళాలంటే మూలపొలం అనే గ్రామం నుండి కానీ, లేదంటే బలిస్తూపు నుండి పడవ మీద వెళ్ళాలండి. సుమారు గంట ప్రయాణం చేసిన తర్వాత ఈ గ్రామం వస్తుందండి. చుట్టూ గోదావరి, మధ్యలో దీవండి. ఇక్కడ ప్రజలు అసలు ఎలా బతుకుతున్నారో కూడా అర్థం కావట్లేదండి. అట్లా బతకడం అనేది పక్కన పెడితే మన వాళ్ళు చూస్తారండి ఎటకారం. మన గోదావరి జిల్లాలో చూస్తుంటే నేను మరీ ఎటకారం అండి. ఎందుకంటే నీటిలో కూడా వదలలేదండి ఫ్లెక్స్ లో. నీరు, చెట్టు, చేమ ఏం వదలలేదు. మామూలుగా ఉండదు కదండి. చూసారు కదా వాడుకుంటే ఎలా ఉంటది అన్నది. ఇక్కడ జీవనోపాధి ఎలా బతుకుతారు ఇక్కడ ప్రజలు అన్నది ఇక్కడ ప్రజలు కనుక్కొని చూద్దాం. ఇదేముంది లంగర కట్టలు కట్టుకుంటారు వాళ్ళు అలాగే జీవనోపాధి కోసం అలాగా చాలా కష్టపడి పెడుతుంటారు. ఎక్కడ ఎంత దూరం ఉంటది ఏంటి అది ఊరు? ఇక్కడ నుంచి ఒక అరగంట ప్రయాణం ఉంటది. మీది ఏ ఊరు? బలిస్తిప్ప. అప్పుడు అటు నుంచి వచ్చి పోలీసు నుంచి ఉంటాడు. పోలీసులు ఉన్నారు కదా తెల్లవరు. ఎవడో దొంగ సైడ్కి ఎవడో వచ్చాడు కానీ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను మ్యాటర్లోకి వెళ్తే, ఇక్కడ శ్రీ కాలభైరవ స్వామి ఆలయం ఒకటి ఉందండి. మన మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి వచ్చామండి. ఏటా వందలాది మంది భక్తులు ఈ బోర్డు జర్నీ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీతో సరదాగా తిరుగుతూ ఈ ఆలయానికి వస్తారండి. ఇటువంటి జర్నీలు చేసినప్పుడే కదండి మనకు కూడా ఆనందం కలిగేది. అప్పుడప్పుడే మన ఫ్యామిలీతో ఇటువంటి జర్నీలు చేస్తే దాని ఆనందం వేరండి. తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు వస్తే మరీ ఎగ్జైట్మెంట్ గా ఉంటుందండి ఈ ప్లేస్. ఇటువంటి ప్లేస్లకు వస్తే మన గోదావరి జిల్లాలో తప్ప ఇంకెక్కడ అంటే ఉంటుందండి. ఇలాంటి ప్లేస్లు మన గోదావరి జిల్లాలోనే ఉంటాయండి. ఇక్కడ ఉన్న ప్రజలకు యాక్సెప్ట్ చెప్పాలండి. ఎంతైనా కనీసం ఇక్కడ రోడ్డు సదుపాయం కూడా లేదండి. సుమారు గంటన్నర, గంట సేపు ప్రయాణం చేస్తే కానీ ఇక్కడ ఊరు అది నది మధ్యలో ఉండడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యవేస్తుందండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఈ ఊర్లోకి వాళ్ళకి మరీ ఎగ్జైట్మెంట్గా ఉంటుందండి. ఇలాంటి వీడియోలు మన ఛానల్లో కావాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి. అంతవరకు బాయ్ బాయ్, టాటా.